ఇన్ ఆంధ్రలో తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం. కందుకూరి వీరేశలింగం గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే కందుకూరి వీరేశలింగం గారు చేపట్టడానికి ప్రధాన కారణాలు ఏంటి, అప్పట్లో ఏమున్నాయి ఆంధ్రదేశంలో అని చూస్తే మనం ప్రధానంగా నో విడో మ్యారేజెస్, వితంతువులకు పెళ్ళిళ్ళు కాకపోవడం, బాల్య వివాహాలు, జోగిని వ్యవస్థ, నో విడో మ్యారేజెస్, వితంతువులకు పెళ్ళిళ్ళు లేవు, అలాగే చైల్డ్ మ్యారేజెస్, బాల్య వివాహాలు ఉన్నాయి, అలాగే జోగిని వ్యవస్థ ఉంది, జోగిని సిస్టమ్ ఉండేది. అలాగే నాటి కాలంలో వేశ్య వ్యవస్థ, బ్రోతల్ సిస్టమ్ అండ్ దేవదాసి విధానం, దేవదాసి సిస్టమ్ కూడా మనకు కనబడుతుంది. నాటి కాలంలో మనం పరిశీలించినట్లయితే విగ్రహారాధన, కుల వివక్షత అంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది కనిపిస్తూ ఉండేది. అంటే కులాన్ని ఒక కులంతో ఇంకో కులాన్ని తక్కువ చేసి చూసే విధానం, అలాగే కరప్షన్, అలాగే వెట్టి కనిపిస్తూ ఉండేది. భోగమేళం ఆర్ నాచ్ అని కూడా అంటారు దాన్ని. అలాగే వెట్టి అంటే వెట్టి చాకిరీ విధానం, కరప్షన్, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఆంధ్రదేశంలో నాటి కాలంలో కనిపించాయి. సో వీటన్నింటినీ దనుమాడి ముందుకు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది అని కందుకూరి వీరేశలింగం గారు ఆంధ్రదేశంలో భావించబట్టే ఆంధ్ర సంఘ సంస్కరణ విధానం అనేది ప్రారంభమైంది. అయితే ఆంధ్రదేశంలో సంఘ సంస్కరణ విధానానికి దోహదపడిన అంశాలేంటి, ఏవి ఆంధ్రదేశంలో సంఘ సంస్కరణకు ఊతాన్నిచ్చాయి అంటే వెస్ట్రన్ ఎడ్యుకేషన్, దాన్నే పాశ్చాత్య విద్య అంటారు. అంటే ఈ సంఘ సంస్కరణ ఆంధ్రదేశంలో జరగడానికి ముందు దానికి ప్రధానమైన అంశాలేంటి, సంఘ సంస్కరణ ప్రజలలో జరగడానికి గల కారణాలు, సంఘ సంస్కరణ రావడానికి గల కారణాలు అంటే కాజెస్. ప్రధానంగా కాజెస్ విషయానికి వచ్చేసరికి నెంబర్ 1 వెస్ట్రన్ ఎడ్యుకేషన్ అంటే పాశ్చాత్య విద్య అన్నటువంటిది ఒక ప్రధానమైన కారణం. పాశ్చాత్య విద్య ఎలా అలవడింది మనకి అంటే క్రిస్టియన్ మిషనరీల ద్వారా పాశ్చాత్య విద్య అనేది మనకి రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా క్రైస్తవ మిషనరీ సంస్థగా క్రైస్తవ మిషనరీలు ఈ పాశ్చాత్య విద్యను తీసుకొస్తాయి. క్రిస్టియన్ మిషనరీస్ అన్నటువంటివి మనకి ప్రధానంగా కనిపించి, వీటి వలన ఆంగ్ల విద్యా విధానం రావడం, అనేకమైన పుస్తకాలు చదవడం, ప్రజల్లో విజ్ఞానం అనేటువంటి ప్రారంభం, అలాగే లండన్ మిషనరీ సొసైటీ వాళ్ళు ఈ చర్చి మిషనరీ స్కూల్స్ అనేటువంటి స్టార్ట్ చేయడం, అది జమ్మలమడుగులో ప్రారంభమవడం, ఆ తర్వాత డిగ్రీ కళాశాలలు రావడం, కాలేజీలు రావడం, అలాగే స్కూల్స్ అనేటువంటివి ఇంగ్లీష్ మీడియంలో రావడం, ఇవన్నీ కూడా ప్రధానమైన భూమికను పోషించబట్టి నాటి కాలంలో ప్రధాన అంశంగా దీన్ని గుర్తించవచ్చు. అలాగే రెండవది న్యూస్ పేపర్స్ కూడా ప్రజలలో అవగాహన కల్పించి ఈ వెస్ట్రన్ ఎడ్యుకేషన్తో ఉన్నటువంటి విలువలు చెప్పడం, నాటి కాలంలోని దుర్మార్గపు నీచమైన మూఢత్వాల్ని బయటికి పంపించాలని పేపర్ల ద్వారా తెలియజేయడం జరిగింది. అలా తెలుగులో ప్రచురించబడిన మొదటి మత ప్రచారం కొరకు వచ్చిన మొట్టమొదటి పత్రిక ఏది, తెలుగులో వచ్చిన మొట్టమొదటి పత్రికగా వచ్చినటువంటిది ఏది, 1833లో సత్యదూత, తెలుగులో వచ్చిన సత్యదూత 1833లో ఈ పేపర్ రావడం జరిగింది. తెలుగులో వచ్చిన మొట్టమొదటి పత్రికగా దీన్ని గుర్తిస్తారు. ఆ తర్వాత హితవాది అన్నటువంటిది తెలుగులో ఆంధ్ర నుండి ప్రచురితమైన తొలి తెలుగు పత్రిక. హితవాది ఇది మొదటిది, రెండవది హితవాది ఇది ఆంధ్ర నుంచి వెలువడిన
ఫస్ట్ తెలుగు న్యూస్ పేపర్గా దీన్ని గుర్తిస్తారు. ఇది మొదటిదేమో మతవాద ఛాందసవాదాన్ని ఆంధ్రదేశంలో తీసుకొచ్చి మతపరమైన విధానాలు క్రిస్టియన్ మిషన్ సంస్థ ద్వారా ప్రచారం కొరకు వచ్చినట్టు తొలి తెలుగు మాసపత్రిక ఏది అంటే, మాసపత్రిక అంటే నెలపత్రిక, దీనిని మాసపత్రిక అని అంటారు. అర్థమవుతుందా? అట్లా తెలుగులో వచ్చినటువంటి తొలి తెలుగు పత్రికగా దీనికి ప్రత్యేకమైన విధానము ఉంది అని మనం గుర్తించవచ్చు. అలాంటి పత్రికల్లో ఈ హితవాది ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. అలాగే ది క్రీసెంట్, తత్వబోధిని, ది క్రీసెంట్, అలాగే తత్వబోధిని లాంటి పత్రికల ప్రభావం కూడా మనం చూడొచ్చు. అంటే హితవాది, సత్యదూత, ది క్రీసెంట్, అలాగే తత్వబోధిని లాంటి పత్రికలు మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఈ పత్రికల ప్రభావంతో కూడా ఆంధ్రదేశంలో ఓ ప్రత్యేకమైన విధి విధానం మనం చూడొచ్చు. అట్లాగనే ఆంధ్ర ప్రకాశిక పత్రిక అన్నటువంటిది కూడా, ఆంధ్ర ప్రకాశిక 1885లో ప్రారంభమైంది. ఆంధ్ర ప్రకాశిక, దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఆంధ్ర ప్రకాశిక ఇది 1885లో ఏపీ పార్థసారథి నాయుడు దీన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఇది మొట్టమొదటి రాజకీయ వారపత్రికగా దీన్ని గుర్తిస్తారు. మొట్టమొదటి ఆంధ్రదేశంలో మొట్టమొదటి రాజకీయ అంటే పొలిటికల్ వీక్లీ న్యూస్ పేపర్ అన్నమాట, రాజకీయ వారపత్రిక. ఇది ఎగ్జామ్లో అడుగుతారు, గుర్తుపెట్టుకోవాలి. అట్లాగనే మరొక ప్రధానమైనటువంటి పత్రిక కొండా వెంకటప్పయ్య గారు ప్రారంభించినటువంటి 1902లో కృష్ణ పత్రిక. ఇది కూడా మనకి అడిగే సందర్భం ఎక్కువగా ఉంటుంది. KRI కృష్ణ పత్రిక. సో ఇది 1902లో కొండా వెంకటప్పయ్య దీన్ని తీసుకురావడం జరిగింది. కొండా వెంకటప్పయ్య ఇది మొట్టమొదటి రాజకీయ దినపత్రికగా ఆంధ్రదేశంలో పేరు పొందింది. ఇది వారపత్రిక, ఇది మొట్టమొదటి రాజకీయ దినపత్రిక. ఈ రెండు పత్రికల్లో ఏదో ఒక పత్రిక మనకి ఎగ్జామ్లో ఇచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో అట్లా ఈ పత్రికలు ప్రజలలో కొంత జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళే. అలా ఇక్కడ విషయం ఏంటంటే, ఈ కృష్ణ పత్రిక 1902 ప్రారంభించినప్పుడు మొదటి చీఫ్ ఎడిటర్గా దాసు నారాయణ దీనికి పనిచేశారు. ఆ తర్వాత రెండో చీఫ్ ఎడిటర్గా మట్నూరి కృష్ణారావు దీనికి చీఫ్ ఎడిటర్గా పనిచేశారు. మొదటివాడు ఆయన, రెండోవాడు ఈయన. ఇలా ఈ పత్రిక ప్రభావం చాలా ఆంధ్రదేశంలో ఉంది అని మనం చెప్పవచ్చు. దీని తర్వాత అనేకమైన పత్రికలు ఆంధ్రదేశంలో ప్రచురణకు వచ్చి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇటువంటి దుర్మార్గపు విధానాల వైపు వెళ్ళకండి, మనం జ్ఞానవంతులం కావాలి అన్న ఆలోచనని తీసుకురావడం జరిగింది. దీని తర్వాత కొన్ని సంస్థలు కూడా మనకు ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్, సంస్థలు. ఇది మూడవది అన్నమాట. పత్రికలు తర్వాత సంస్థలు. ఒకటి పాశ్చాత్య నాగరికత, రెండు పత్రికలు, మూడు సంస్థలు, ఇన్స్టిట్యూషన్స్ అంటారు. ఇన్స్టిట్యూషన్స్ కూడా కొన్ని మనకి వచ్చాయి. అందులో మొట్టమొదటి మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అన్నటువంటిది మనకి ప్రధానమైనటువంటిది. మద్రాస్ నేటివ్ అసోసియేషన్ ఇది ప్రధానమైన మొదటి ఇన్స్టిట్యూట్గా చెప్పచ్చు. మద్రాస్ నేటివ్ అసోసియేషన్, మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అన్నటువంటిది మనకి 1852లో ఇది రావడం జరిగింది. 1852లో ఇది గాజుల లక్ష్మీనరస శెట్టి స్థాపించారు. ఇది గాజుల లక్ష్మీ నరసు శెట్టి దీన్ని తీసుకురావడం జరిగింది.
మరి మద్రాస్ నేటివ్ అసోసియేషన్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటి నాటి కాలంలో అంటే సోమసుందరం శెట్టియార్ దీనికి మొట్టమొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సోమసుందరం శెట్టియార్ అంటారు. అతను ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఈ సంస్థ ఏం చేసింది అంటే నాటి కాలములో ఉన్న ప్రజల సమస్యలను నాటి కాలంలో బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. దీని ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ప్రజలలో ఉన్నటువంటి సమస్యలను వెంటనే ప్రభుత్వానికి తెలియచేయడం అది. అలాగే రెండవది మరొకటి ఉంది, మద్రాస్ మహాజన సభ, మరొక సంస్థ మద్రాస్ మహాజన సభ. మద్రాస్ మహాజన సభ కూడా ఒక ప్రధానమైనటువంటి సంస్థగానే మనం చెప్పొచ్చు నాటి కాలంలో. ఇది 1884లో ఇది రావడం జరిగింది. దీనికి ప్రధానమైన కారకులు ఎవరు, స్థాపకులు ఎవరు అని చెప్పేసి మనం గుర్తించినట్లయితే దీనిలో జి సుబ్రహ్మణ్యం అయ్యర్ దీనికి ప్రధానమైన కారకుడు. జి సుబ్రహ్మణ్యం అయ్యర్, సుబ్రహ్మణ్యం అయ్యర్ అన్నటువంటి వాడు ప్రధానంగా దీని స్థాపనలో మూలపురుషుడిగా చెప్పొచ్చు. పి ఆనందాచార్యులు, రంగయ్య నాయుడు, పి ఆనందాచార్యులు అలాగే రంగయ్య నాయుడు, అలాగే వీరరాఘవాచారి లాంటి వాళ్ళు ఇందులో ప్రముఖ పాత్ర పోషించారు. అయితే మొదటి అధ్యక్షుడిగా రంగయ్య నాయుడు, కార్యదర్శిగా పనిచేసింది దీనికి కార్యదర్శి ఆనందాచార్యులు, అలాగే దీనికి అధ్యక్షులుగా పనిచేసినటువంటి వ్యక్తి రంగయ్య నాయుడు. ఇలా ఈ సంస్థ ముందుకెళ్ళడం జరిగింది. జాతీయోద్యమంలో ఇది పాల్గొనడం, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలలో ఏవైతే మంచి ఉన్నాయో ప్రజలు తీసుకెళ్లడం, పనికిరానివి ఏవైనా ఉంటే ప్రజలకు తెలియజేయడం, ఈ సభ ద్వారా కొన్ని జరగడం జరిగింది. అలాగే మరొక సంస్థ బ్రహ్మ సమాజం. ఇవన్నీ కూడా సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగినాయి. ఇది 1828లో వచ్చిన ఒక సంస్థగా మనం చెప్పొచ్చు. దీనికి ప్రధానమైన కారకుడు, దీన్ని స్థాపించింది ఎవరు అంటే రాజారాం మోహన్ రాయ్. మీ అందరికీ తెలుసు. ఈ రాజారాం మోహన్ రాయ్ గారు స్థాపించినటువంటి బ్రహ్మ సమాజం ఆంధ్రదేశంలో మొట్టమొదటిసారిగా ఏకభగవానుడు సమాజం అని కూడా దీన్ని అంటారు. దీనికి మొట్టమొదటిసారిగా ఆంధ్రదేశం నుంచి మొట్టమొదటిసారిగా ఈ సమాజంలో చేరినటువంటి వ్యక్తి మన్నవ బుచ్చయ్య పంతులు. మన్నవ బుచ్చయ్య పంతులు గారు ఈ సమాజంలో చేరిన మొదటి ఆంధ్రుడు. ఇది ఎగ్జామ్లో మనకు అడుగుతాడు. మన్నవ బుచ్చయ్య పంతులు ఇతను దీనిలో చేరి ఏకభగవానుడి సమాజం యొక్క గొప్పతనాన్ని, స్త్రీలు ఎందుకు ఏ విధంగా నాశనం అవుతున్నారు సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళకి వితంతువులు చాలా దుర్భరమైనటువంటి జీవితంలో వీళ్ళు గడపడం, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి ప్రధానంగా కనిపిస్తాయి. ఆంధ్రాలో కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్న నాయుడు, దేశరాజు పెదబాపయ్యలను బ్రహ్మ సమాజ త్రయంగా కూడా చెప్తుంటారు. ఏంటంటారంటే బ్రహ్మ సమాజ త్రయం. ఇది కూడా మనకు అడుగుతారు. బ్రహ్మ సమాజ త్రయం అని ఎవరిని అంటారు అంటే కందుకూరి వీరేశలింగం, అలాగే 1, 2 రఘుపతి వెంకయ్య నాయుడు, అలాగే 3 దేశిరాజు పెదబాపయ్య. వీళ్ళ ముగ్గురిని బ్రహ్మ సమాజ త్రయంగా చెప్పి ఈ బ్రహ్మ సమాజంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మూఢత్వంలో ఉన్నటువంటి ప్రజల్ని మేల్కొల్పి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి విధి విధానాలను తయారు చేసి ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దేవారు. నెక్స్ట్ అలాగే స్త్రీల కోసం చాలా పాటుపడింది. తర్వాత థియోసాఫికల్ సొసైటీ అంటారు, తెలుగులో దివ్య జ్ఞాన సమాజం, దీన్ని ఇంగ్లీష్లో థియోసాఫికల్ సొసైటీ అంటారు. దివ్య జ్ఞాన సమాజం అని చెప్పడం జరుగుతుంది. దివ్య జ్ఞాన సమాజం ఇది మనకి 1875లో న్యూయార్క్లో స్థాపించబడినటువంటి సంస్థ.
మేడం బ్లావట్స్కి, కల్నల్ ఆల్కాట్, మేడం బ్లావట్స్కి, కల్నల్ ఆల్కాట్ వాళ్ళు దీన్ని స్థాపన చేశారు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే మానవ సేవ చేయడం, సర్వీస్ టు మ్యాన్, మానవ సేవ అంటే విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని కూడా పెంచడం, మానవ సేవ చేయడం, విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని తీసుకురావడం. అయితే దీనికోసం బాగా కష్టపడి ప్రజల్లో ఉన్న మూఢత్వాన్ని బయటికి తీయడానికి కూడా ఇది ప్రయత్నం చేసింది. అలా ఈ ప్రయత్నంలో మన ఆంధ్రదేశంలో తిరిగి ప్రజలను అవేకం చేసిన వారు ఎవరంటే శ్రీమతి అనిబి సెంట్, శ్రీమతి అనిబి సెంట్. ఆమె ఇందులో పాల్గొని తీసుకెళ్లడం జరిగింది. ఈమె కామన్వీల్ అన్నటువంటి పత్రిక ద్వారా ఎక్కువగా ప్రచారాలు అనేవి చేయడం జరిగింది. అనిబి సెంటు ఆ రోజుల్లో ఈ సంస్థ ద్వారా న్యూ ఇండియా, కామన్వీల్ అంటారు, ఈ రెండు పత్రికల ద్వారా ఎక్కువ ప్రభావాన్ని చూపించగలిగింది ఆంధ్రదేశంలో. న్యూ ఇండియా, కామన్వీల్ ఈ పత్రికలు దీనికోసం ఉపయోగించి పబ్లిక్ని అవేకం చేశారు. అలాగే జిడ్డు కృష్ణమూర్తి గారని ఆయన కూడా ఈమెకి సపోర్ట్ చేసి ఈ సంస్థ ద్వారా ముందుకెళ్ళడం జరిగిందని కూడా మనం చెప్పొచ్చు. ఇది 4వ సంస్థగా కూడా మనం ఇక్కడ ముందుకు తీసుకెళ్ళింది అని చెప్పొచ్చు. దీన్ని మనం గుర్తు చేసుకోవాలి. అట్లాగనే మరి కొంతమంది నాటకాల ద్వారా ప్రజల్ని ఎక్కువగా అవేకం చేశారు. డ్రామాస్ అంటే నాటకాలు, నాటకాల ద్వారా ప్రజలు అవేకం చేసిన వ్యక్తుల్లో ప్రముఖులు ఎవరు అంటే మనకి తెలుసు, హరికథా పితామహుడిగా పేరు పొందినవాడు, హరికథా పితామహుడుగా పేరు పొందినవాడు ఆదిభట్ల నారాయణదాసు. ఆదిభట్ల నారాయణదాసు. ఆదిభట్ల నారాయణదాసు హరికథ పితామహుడిగా యాక్చువల్గా అయితే ఇతను విజయనగరం, విశాఖపట్నం దగ్గర ఉన్న విజయనగరంలో ఉన్నారు. ఇప్పటికీ ఆయన పుట్టి పెరిగినటువంటి వీధిని ఆదిభట్ల నారాయణదాసు గారి వీధి అంటారు, ఆదిభట్ల వీధి అంటారు. విజయనగరం కోట ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది ఆ వీధి. అలాగే గొప్ప బుర్రకథా దళుడు, బుర్రకథకి పితామహుడిగా పేరు పొందినవాడు, బుర్రకథ దళం, బుర్రకథ దళం సభ్యుడిగా పేరు పొందినవాడు ఎవడంటే నాజర్. ఈయన కూడా తన యొక్క బుర్రకథ దళం ద్వారా కూడా పబ్లిక్ని అవేకం చేసినటువంటి వ్యక్తుల్లో ఆయన కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రముఖమైనటువంటి నటుడుగా ప్రజల్లో అవేకం తీసుకొచ్చినవాడు, నటుడిగా తీసుకొచ్చినవాడు బళ్ళారి రాఘవ. బళ్ళారి రాఘవ, బళ్ళారి రాఘవ కూడా ప్రముఖమైన వ్యక్తి. నాటకాల్లో ప్రజలు అవేకం తీసుకొచ్చినటువంటి వాటిలో హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు గారు. ఇది మనకి ఎగ్జామ్లో అడిగి తీరతారు. బుర్రకథ దళానికి వచ్చేసరికి నాజర్. అలాగే నటుడిగా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని అనేక డ్రామాల్లో పాల్గొని ప్రజలు ముందుకు తీసుకెళ్లిన వాడు బళ్ళారి రాఘవ. ఇలా వీళ్ళ ముగ్గురిని కూడా మనం నాటకాల ద్వారా పబ్లిక్ని అవేకం చేసే విధంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆంధ్రదేశంలో వీరేశలింగం గారి కంటే ముందు మామిడి వెంకయ్య, అలాగే ఏనుగుల వీరస్వామి, అలాగే గాజు లక్ష్మీనరశెట్టి, అలాగే ప్రధానంగా ఆత్మూరి లక్ష్మీ నరసింహం, ఏనుగుల వీరస్వామి, ఆత్మూరి లక్ష్మీ నరసింహము, అలాగే మామిడిపూడి వెంకయ్య, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వీటి ద్వారా అవేకం చెంది వాళ్ళు కొంత సామాజికమైన సేవలో భాగంగా ప్రజలను అవేకం చేశారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వీళ్ళందరి తరువాత వచ్చినటువంటి వ్యక్తిగా మనం గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి కందుకూరి వీరేశలింగం. మరి కందుకూరి వీరేశలింగం గారి సేవ ఏంటి